వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయనపై ఓ ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అఖిల భారత హిందూ మహాసభకు చెందిన హేమాంగి సఖీమాత బరిలో నిలిచారు. గుజరాత్ రాష్ట్రం బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కావడం విశేషం. 2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వర్గా పట్టాభిషిక్తులయ్యారు. ఆమె తండ్రి ఓ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కావడంతో చిన్నతనంలో వారి కుటుంబం ముంబైకి మకాం మార్చింది. గొప్ప ఆధ్యాత్మిక పరురాలిగా ఉన్న ఆమె ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీపైనే పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటివరకు 2 ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఆప్ లేదా ఎస్పీ సెక్యులర్ భావజాలంతో ముందుకు సాగిన వారే. హిందూత్వ అన్న నినాదంతో బీజేపీ పోటీ చేసేది. ఇప్పుడు హిందూ మహాసభ బీజేపీకి పోటీగా అభ్యర్థిని పెట్టడం, అందులోనూ హేమాంగి సఖీమాతని పోటీకి నిలిపింది. దీంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. బీజేపీ భావజాలంతోనే హిందూ మహాసభ ఉన్న ప్రధాని మోదీపైనే పోటీగా ఎందుకు నిలబెట్టింది అన్నది పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా ఎవరి హేమాంగ్ సఖీమాత అని నెటిజన్లు ఇప్పుడు ఆమె కోసం తెగ సెట్ చేస్తున్నారు. దేశంలోనే బలమైన నేతగా ఉన్న మోదీని ఢీకొనడం అంటే ఆషామాషీ కాదు. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.